జై శ్రీరామ్. ఓకే, మనము స్టార్ట్ చేస్తామంట. నిన్న మనము కర్మ థియరీ, సత్యం మీకు అందరూ పుట్టాల్సింటే వాట్ ఈస్ ది రీజన్ వై వీ షుడ్ టేక్ బర్త్, దానికి కర్మ థియరీలో గుడ్ రీజనింగ్ ఉంది. సో మనకి కర్మలోపున మూడు, మనం ఏమే పని చేయని అవుట్లోపున అది మూడు కన్వర్ట్ అయింది. ఒకటి ప్రారబ్ధ, ఇంకొకటి ఆగామి, ఇంకొకటి సంచిత. ఇప్పుడు ప్రారబ్ధ అంటే ఇప్పుడు మనం ఏమి అనుభవిస్తూ ఉన్నామో, సుఖం కానీ దుఃఖం కానీ, ఇది మన వెనుకలు మనం చేసిండే పాపము పుణ్యము ఫలము. మనకి ఇక్కడ ఏమైతుంది అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేహం కమ్మడిస్తుంది, ఆత్మడు కమ్మడిచేలే, దేవుడు కమ్మడిచేలే. మనకి బల్బ్ కమ్మడిస్తుంది, ఫ్రిడ్జ్ కమ్మడిస్తుంది, మిక్సీ, టీవీ, రేడియో కమ్మడిస్తుంది, కరెంట్ కనపడచలేదు. అలాగే మనకి ఆ సూక్ష్మంగా ఉండేది కనపడచలే, మనం దాన్ని లేదు నీకు అయ్యేలేదు. ఇప్పుడు మనకి వాళ్ళందరూ అడుగుతారు న్యాయము, ధర్మము, నీతి అవన్నీ ఎక్కడుంది? ఏమీ లేదు, మీరు ఎట్లనే ఉండండి, ఎంజాయ్ దిస్ లైఫ్ అంటూ ఉంటారు. అది చార్వాక్ థియరీ అంట. అట్లా అమెరికన్ వరల్డ్ అంతా చార్వాక్ థియరీ. మన ఇండియన్స్ చార్వాక్ థియరీ కాదు. చార్వాక్ థియరీ అంటే శరీరం సత్యము, నథింగ్ ఎల్స్, నో గాడ్, నో ఈశ్వర, ఏమీ లేదు, యు ఎంజాయ్. వాళ్ళు చెప్పేది కూడా మీరేం మోసం చేయొద్దండ, యు ఎంజాయ్ దిస్ లైఫ్, అంతే, ఫినిష్. ఇది ఒకే లైఫ్ ఉండింటే ఎట్లా కావాల్సిన చేయించుకోండి, తిరిగి పుట్టొస్తామే. ఓకే, మనం ఎట్లు చెప్తే ఎట్లా నడుచుకుంటే మనమే అనుభవించాలా అంటే ఇప్పుడు నేను మంచిది చేస్తాను, చెడ్డది చేస్తాను, అది ఇప్పుడు మనకి రిజల్ట్ ఇచ్చేలే. నెక్స్ట్ ఎప్పుడో కొన్ని ఇప్పుడు ఇస్తుంది, కొన్ని ఆమణికి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సానా తినేసాను పెట్టుకోండి, కడుపు నిండు గొప్ప సానా, అప్పుడు ఏమైతుంది, ఇమీడియట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. లూజ్ మోషన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అలాగా కొన్ని మనకు గొత్తయ్యలే, దినాము మనం జాస్తి తిన్ ఇట్ మే గో టు ఒబేసిటీ అయ్యింది కదా. ఆల్కహాల్ మొదలనేసారి తాగినప్పుడు మనకి ఏమి గొత్తయ్యలేదు, తాగుతా వి గెట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. ఆమెను ఇంకా అదంతా డిప్రెషన్ అవి ఇవి అడిక్షన్, ఆమెను ఇంకా లివర్ డ్యామేజ్, సిరోసిస్ ఆఫ్ ది లివర్. అట్లా అలాగేనే నేను అప్పుడు పాపమో పుణ్యం వచ్చేసంటే నాకు కమ్మడిచ్చలే, ఇప్పుడు గుర్తవుతుంది. అయితే నాకు తలుమి ఇప్పుడు వచ్చేదే, ఇంకెప్పుడు వస్తుంది, ಯಾವುದೋ జన్మంలో దావచ్చు, కొన్ని ఇప్పుడే అనుభవించవచ్చు, కొన్ని ఆమెను ఇంకా అనుభవించవచ్చు. అలాగా వీ డోంట్ నో. ఇవంతా కర్మ థియరీది, ఇది చాలా సూక్ష్మంగా ఉంది, ధర్మ సంకటము. సరే, ఇప్పుడు నేను ఎంకల కాలంలో ఏమో చేసినాను, దాన్ని ఇప్పుడు అనుభవిస్తాను. వాళ్ళు చెప్పేది అట్లా ఏముంది, ప్రూఫ్ నీకేంట? ఓకే, ఇప్పుడు మనకి ఆ పాపము పుణ్యము కనపడించలే. శాస్త్రం చెప్తుంది ధర్మంగా నడుచుకోండా, అన్యాయంగా నడుచుకోవద్దండ అంట. ఇప్పుడు పాపము పుణ్యము అంత పెట్టుకుంటాము. పాపము పుణ్యము నాకు గుర్తయ్యాలే, దెన్ నాకేం గుర్తవుతుంది? కొందరు చెప్తా ఉంటారు నాకు ఈ కాయలో వచ్చింది, అట్లా నాకు నేను ఈ దుఃఖం పడుతూ ఉన్నాను. వాళ్ళు చెప్తారు క్లీన్గా, అందరూ నోట్లో వస్తుంది, బట్ దాన్ని డీటెయిల్గా డిస్కస్ చేసిండలే. ఒకే ఇంట్లో ఒకే తల్లిదండ్రికి 5 జనాలు బిడ్డలు, ఒకడు సఫర్ చేస్తూ ఉంటాడు, ఇంకొకడు సఫర్ చేసలేదు. అలా వీ డోంట్ నో ద ప్రారబ్ధ, ఇది ఫేట్ అంటాము. అట్లా అంటే ఇప్పుడు మనం ఏం అనుభవిస్తూ ఉన్నామో ఇంత మాత్రం మన కండ్లకు కమ్మడిస్తుంది. దీనికి మనం రీజన్ పుడికే అంటే కొంచెం వెనుకలకు పోవాలా. ఎక్కడికి పోవాలా? మనం వెనుకల జన్మంలో ఏం చేసినామో దాన్ని అనుభవించాలా, వెదర్ అది సుఖం కానీ దుఃఖం కానీ. సో దీస్ ఆర్ ది థింగ్స్ ఉండి, దీన్ని మనము ప్రారబ్ధ అంటాం. ప్రారబ్ధం అంతా మనం చూసిందాయా. నెక్స్ట్ మనము సంచిత, ఆగామి, ఇది కూడా కొంచెం చూసింది. ఇప్పుడు ఆగామి అంటే నేను ఇప్పుడు పుట్టినాను, వెనుకల జన్మంలో నేనేం చేసినానో తాను అనుభవించాల, అన్ని ఫిక్స్డ్. ఇప్పుడు అదంతా మనకు పోతాయా. ఇప్పుడు కూడా నేను మంచిది చెడ్డది రెండు చేస్తూ ఉన్నాను.
2 చేసేదాన్ని ఇంకా. అది ఇంకా ఫ్రూట్ ఈలే. అది ఇంకా సీడ్ ఫారమ్‌లో ఉంది. ఇప్పుడు నేను అనుభవించేది ఫ్రూట్ ఫారమ్. ప్రారబ్ధ ఈజ్ ఫ్రూట్. ఇప్పుడు ఆగామి నేనేమో చేస్తా, మంచిది, చెడ్డది దానం చేయొచ్చు, లేకుంటే ఎవరికైనా హింస కావచ్చు, ఏమైనా కావచ్చు. అది నాకు ఫ్రూట్ ఇంకా ఈలే. దాన్నేమంటాం మనము? ఆగామి. అది వచ్చిన తక్షణము అట్లది ఎక్కడుంటుంది? స్టోర్ హౌస్‌లో ఉంటుంది. ఈ స్టోర్ హౌస్‌లో ఈ జన్మది మాత్రమా ఉండేది అంటే కాదు. నాకు ఒకే జన్మ ఉండేది. ఎన్నో జన్మాలైంది. మనము రీఇన్‌కార్నేషన్ విచారం ఏంటివి? దాంట్లోపల మనకి అట్‌లీస్ట్ మనకొక శ్రద్ధ, నమ్మిక డెవలప్ అయింది. అంత ఇంకా నాది కూడా ఎన్నో జన్మలయింది. అప్పుడంతా చేసిండేదంతా నేను పాపము, పుణ్యమో చేసుంటానో అవంతా స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఈ వడ్డంటే బియ్యము, సీడ్స్ ఒకే సీడ్ ఉండేది నా దగ్గర. ఆ సీడ్‌ని నేను భూమి పైనేస్తే ఒక సీడు నాకి 100 కేజీస్, 100 కేజీస్ కావచ్చు, లేకుంటే ఒక లారీ అంతా అది స్టోర్ కావచ్చు. చూడండి ఒకే సీడ్ నేనేసిండేది. అలాగే మనం చేసిండేవన్నీ అంతుంటుంది. దాన్ని ఎప్పుడు మనం ఎగ్జాస్ట్ చేసేది. అది ఎగ్జాస్ట్ చేస్తే సెల్ఫ్ రియలైజేషన్. మరి అట్లా ఎగ్జాస్ట్ చేసేకి అయితుందా? కానీ నేను నిదానంగా ఎగ్జాస్ట్ చేస్తాను. ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఇక్కడ ఒక సీడే నాకు 100 ఇయర్సో, లేకుంటే 80 ఇయర్స్, 70 ఇయర్సో, 90 ఇయర్స్ వరకు ఉంది అంటే, అట్లా సీడ్స్ క్రోర్స్ టుగెదర్ ఉంది. వెన్ వీ కెన్ ఎగ్జాస్ట్. నేను అది ఎగ్జాస్ట్ చేస్తాను పెట్టుకోండి. నాదంతా ఎంతో ఉంది. ఒక 100 ఒక మూటంత ఉంది అని పెట్టుకోండి. అంతా ఎగ్జాస్ట్ చేసేస్తాను. బట్ తిరగా నేనొచ్చి ఇక్కడ పుట్టినప్పుడు తిరగా తిరగా కలెక్టింగ్ చేసి దానికేస్తా ఉన్నాను. పాప పుణ్యం చేస్తాను కదా! సో, దాన్ని సంచిత కర్మము అంటాం. దానికే నేను కిచెన్ ఎగ్జాంపుల్ ఇచ్చినింది. ఐ థింక్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. మనం ఇప్పుడు సక్ర గిక్ర ఏం యూజ్ చేస్తామో అది ప్రారబ్ధము. అయిపాయే నేనేం చేస్తాను, నా దగ్గర సక్ర ప్యాకెట్‌లో ఉంటుంది. దాన్నెత్తి వంచుకుంటాను. అది. అది ఆగామి. అక్కడికి ఎక్కడినింకా వస్తుంది? స్టోర్ హౌస్‌కి ఇంకా వస్తుంది. నేనక్కడ మాల్‌కి పోయిందే తీసుకొనొస్తాను. అట్లా. సో, ఇక్కడుండేది ఇది ప్రారబ్ధము. ఇక్కడ మన సక్ర. అయితే మన ఇంట్లో పెట్టుకున్నాను కదా! అది అంతా ఆగామి. నేను అక్కడినింక తెచ్చింది. అదెక్కడినింక తెస్తాను? అది సంచిత. ఇంత మనం తెలుసుకుంటే చాలు. దీని విచారంగా అది తెలుసుకుంటే చాలు. ఓకే. నెక్స్ట్ వి విల్ గో. ఇక్కడ మనకి ప్రశ్నొచ్చేది, ఇప్పుడు నాకీ రియలైజేషన్ అందరూ హ్యూమన్ బీయింగ్‌ది నిజంగా అడగండి. మీరు ఎగ్జాస్ట్ చెయ్యొచ్చు అంటున్నారు గదా! మరి శ్రీరామచంద్రుడు ఎందుకు చేసుకోలేకపోయాడు? వాలిని చంపిన ఆ చిన్న పాపము అంటే చెట్టు చాటు నుంచి చంపిన ఆ దోషము, ఆ జన్మలో ఎందుకు ఎగ్జాస్ట్ చేసుకోలేక మళ్ళీ కృష్ణావతారంలో ఆ అవతారం చివరిది వరకు అలా ఎందుకు కంటిన్యూ చేసుకున్నాడు? ఓకే. These rules and regulations will hold only to the unrealized people. మీరు ఒకసారి రియలైజ్ అయిపోతుంది పెట్టుకోండి. అప్పుడు ఉండేది అట్లా. బట్ అట్లా ఎవరు చేసేలేదు. వాళ్ళు అట్లా చేసేది లేదు. ఇప్పుడు రియలైజ్డ్ పర్సన్ ఉండడం పెట్టుకోండి. ఎంతే పాపం చేయని, పాపం అంటేదే లేదు. ఎట్లుంది? అది. మరి కథలు చెప్తారు కదా సార్ మీరు. అంటే కథలే అది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీకు అది అంటే లేదు. నిజంగా లేదది. ఇది కొంచెం కష్టంగా ఉంది. మీరు ప్రశ్న బాగా అడుగుతారు శ్రీనివాసులు. టక్ అని చెప్పేది కష్టము అయితుంది. రియల్లీ గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. అక్కడి వరకు పోవద్దండి. మీరు శ్రీ రామచంద్రుడి వరకు పోవద్దండి. రామచంద్రుడు ఎట్లా దాన్ని డీల్ చేస్తాడు కొత్త? రావణ అవతారము ఒక్క అనసు, కృష్ణను అవతారము ఒక్క అనసు, ఫినిష్. ఇది మాకు కనుక అర్థమయ్యలేదు. ఇప్పుడు నేను చెప్తాను ఏనండి. నాకు ఒక కనసు పడింది. ఆ కనసు లోపున నేను
ఎవరికో హింస ఇచ్చినాను, ఆ హింసని ఇప్పుడు అనుభవిస్తా ఉన్నాను. అప్పుడే అంతా అవుతుంది. నిజమా ఇది అంటే అడిగితే కరెక్టే, నిజమే. ఎంత దుఃఖమైతే ఉంటుంది ఇక్కడ కనసులోపన. ఒకసారి వేకింగ్ స్టేట్కి వస్తే చూపించండి ఆ నిజమో, ఇట్లుంటుంది. బట్ ఇది ఐ డోంట్ థింక్ హౌ మచ్ యూ కెన్ క్యాచ్. ఐ థింక్ సౌజన్య మే క్యాచ్ కదా మా సౌజన్య. అర్థమైంది సార్. యాక్చువల్ గా మనం ఉన్నది కూడా ఆ డ్రీమ్ స్టేట్ లోనే సార్. వన్స్ రియలైజ్ అయితేనే వీ కెన్ గో దట్. సో వాళ్ళకి ఈ ప్రతి అవతారము ఒక 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 కనసు. ఇప్పుడు మనము కనసునే ఉన్నాం, కానీ మనం వీఆర్ నాట్ రియలైజ్డ్ పర్సన్, సో వీ విల్ నాట్ నో దట్. ఎస్, స్పిరిచువాలిటీ ఇస్ దట్. ఇప్పుడు మీరు అలా తీసుకుంటారా? వేకింగ్ స్టేట్మెంట్లు తీసుకోండి, యువర్ రియలైజ్డ్. అట్లా తీసుకోదా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బాగుంది మీ క్వశ్చన్, బట్ ఇది మీకు ఇప్పుడు అర్థమయ్యేది కొంచెం కష్టం ఉండొచ్చు. ఐ డోంట్ నో మీకు ఎంత అది క్యాచ్ అయ్యా. ఒకనికి ఏమాయా అంటే వాడి పెండ్లం చచ్చిపోయింది, ఏడిస్తూ ఉన్నాడు. వాడు ఏడిలే, వాడి కంట్లో నీళ్ళే తాలే. వాడి పెండ్లము చచ్చిపోయింది, అందరూ వస్తూ ఉండరు. మనకు ధైర్యం చెప్పల్లా అంట. నా మాదిరి మొండోడు పెట్టుకోండి, మొండోడు ఏమన్నా అనుకోండి. కొనాకి అందరూ వచ్చింది, అయ్యో అయ్యింది అయిపోయా అంటాడు. పోనీ నువ్వు ఏడిరా, కొందరు క్లోజ్ ఫ్రెండ్లు ఉంటారు, ఏం రా నీ పెండ్లం చచ్చిపోయింది, కొండలో తొట్టు నీళ్ళు తాలే కదరా నీకే, ఏడిరా అంటాడు వాళ్ళు. నేనేం చేస్తుంటారో నాకు కండ్లో నీళ్ళు వచ్చేది ఉంటా నేను. అప్పుడు వాళ్ళందరూ మనకి నీకు ధైర్యం చెప్పాలంటూ వచ్చి, ఏమరా నీ కండ్లో నీళ్ళే వచ్చాడు, నువ్వు ఏడికుంటే సెచ్చికిచ్చిపోతేటరా, ఏడిరా అంటూ వాళ్ళు. నేను ఎట్లరా ఏడ్చేది, నా కండ్లో నీళ్ళు వచ్చేది ఉంటా నేను. అవుట్ వాళ్ళకి అడుగుతునే చూడప్ప, నాకు ప్రశ్న ఉత్తరమి, మీరు అడిగినట్లా నాకు ఉత్తరమి, ఆమెకి నేను ఏడిస్తాను, చెప్పరా నీ ప్రశ్న ఏమి అంటాడు. కాదురా, ఎప్పుడు ప్రశ్న నిన్ను అడుగుతావు, నువ్వేమరా మమ్మల్ని అడుగుతావో అంటాడు. అవునరా, ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది చెప్పు అంట. కనసులోన అక్కడ కూడా నా పెండ్లం చచ్చిపోయిండ్రా, గొడవంటి ఏడిస్తూ ఉంటున్నా అక్కడ. ఒకసారికి మెడకైపోయా, వేకింగ్ స్టేట్కి వస్తున్నాయి. అప్పుడు నాకు అవమానం అయినరా, చీ ఏమిదే, కనసు నిజం కానే కాదు, నేనే ఏడిస్తున్నా అంట అనిపించనరా. ఇక్కడ చూస్తే నిజంగా పెండ్లం చచ్చిపోయింది. ఇప్పుడు నేను కనసులో ఉండే పెండ్లంకి ఏడియల్నా, ఇక్కడ ఉండే పెండ్లంకి ఏడియాలి, నాకు డౌట్ వచ్చింది, ఒక చెప్పరా అనేవాడు. ఎపా నీ దగ్గర మాట్లాడేది కష్టం రా అంటే ఇక్కడ సానం సూక్ష్మమైన ఒక మాట ఉంది. ఈ సెల్ఫ్ రియలైజేషన్ ఉన్నవాళ్ళు అయినోళ్ళకి ఇది ఒక కనసు, మనకు అలా తీసుకొని వస్తుందా అంట. మీరే యోచించండి. ఇప్పుడు మీకు అయ్యిండేది ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మన తమ్ముడు ఇదంతా అయిపోయింది, నౌ వీ కెన్ డీల్. ఇప్పుడు మీకు ఒక కనసు పోయింది అని పెట్టుకోండి. ఆ కనసు లోపల ఇప్పుడు మీ తమ్ముడు పోయింది దానికి ఐఎమ్ టెలింగ్ దట్. పేడ్చిండారు, ఏడిస్తూ ఉండరు, కొడవుంటూ ఉండరు, మీరు డిప్రెషన్కి పేడ్చిండారు, అంతా అవుతుంది. ఒక నెల అక్కడ కనసులో ఎన్నేళ్ళు కావాల్సిన అయిపోవచ్చు. ఒక నెల అయిపోయింది, మీదే జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు తూకం తక్కువైపోయిండారు, అప్పుడు డిప్రెషన్ను, నిద్ర వచ్చలేదు, అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయింది. కనసులోపున మీరు 5 నిమిషాలు పడుకోండొచ్చు వేకింగ్ స్టేట్లో, కనసులోపున మీకు 12 ఏండ్లు అయిపోయిండొచ్చు. ఇవన్నీ నడుస్తుంది గొత్తం అనుకోను. అప్పుడు కొనాకి ఒకసారి మెళకైపోయా మీకు అయిన తక్షణము. అయితే మన తమ్ముడికి అట్లేం కాలేదు. అప్పుడు మనం ఏమనుకుంటాం, మనకే ఏమిటికి అంత ఏడిస్తాం. నేను ఇప్పుడు ఏడియండి చూస్తాం. మీరు కనసులో ఏడిస్తుంది, అక్కడ అది సత్యము. కనసులో మనకు అది ట్రూత్. ఎక్కడి వరకు? కనసు ఉండే వరకు. ఇప్పుడు చెప్పండి దాన్ని ట్రూత్ అనేది. అలాగా రియలైజ్డ్ పర్సన్ చెప్తారు, అబ్బా ఇది కూడా కనసురా, దీన్ని నువ్వు కనసు మాదిరి చూసేకొస్తే యువర్ రియలైజ్డ్, అంతే, ఫినిష్, ఇంకేమీ లేదు. అంటే ఉండేది పాము, నేను ఎదుర్కొంటా ఉన్నాను, ఏం చెప్పాలా చెప్పండి. మనకి ఏం ధైర్యం చెప్తారు చెప్పండి, ఏం చెప్తారు మనకి? మీకు గుర్తు గుమ్ముంటా. అప్పుడు మీరేం చెప్తారో, అయ్యో అది ఎదుర్కోవద్దుర, పాము కాదు అంట మీరు అంటారు. మీకు దిగులు లేదు.
వాడు అయ్యో పాముందిరా ఒక స్టెప్ పెట్టా నేను చచ్చిపోతాను రా అంట వాడు. ఇప్పుడు మనకి కొంచెం మీరు సందాషి చెవిచ్చండి చూస్తాం. ఇట్స్ నాట్ ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఏం చేయాలా? దా పిలుచుకొని పోయి చూపిస్తాను. టార్చ్ చేసి చూసిన తక్షణం ఇంతకు నేను ఇంతకు ఎదుర్కొంటా. వానికి సిగ్గు అవుతుంది వాడి విచారంలో. సార్ ఇంత సింపుల్గా ఉంది, రియలైజేషన్ ఈజ్ ఇంత సింపుల్గా ఉంది, బట్ అంతే కష్టంగా ఉంది. చెప్పేకి చాలా ఈజీగా ఉంటుంది, మీనేట్ బాగుంటుంది. వెన్ ఇట్ కమ్ టు ది ప్రాక్టికల్ స్టేట్ మనం ఫెయిల్యూర్ అయిపోతాం. ఎవరు ఎంతే చెప్పని మనం ఇంతంత అనుకుంటాము, తిరిగా ఎక్కడో జగడం చేస్తాము, అక్కడ మర్చిపోతాము, కోపం వచ్చేస్తుంది, అన్నీ అయిపోతుంది. అరే ఇంతంత ప్రవచనాలు చేస్తాము, ఇంతంత చెప్తాము, మరి ఇట్లా అవుతుంది ఏంటి? ఇంకా నాకు వేకింగ్ కాలేదు, నిద్రే. అన్లెస్ అది వేకింగ్ కావాలా. వీడు బ్రహ్మజ్ఞాని చెప్పేది ఇది కూడా ఒక డ్రీమ్ స్టేట్. ఎస్, నువ్వు ఈ డ్రీమ్ స్టేట్ని ఇంకా వేకింగ్ స్టేట్ ఇద్దా, దట్ ఈస్ రియలైజేషన్. ఫినిష్. ఇంతే సార్. మీరు రియలైజేషన్కి వస్తే ఏమనిపిస్తుంది గొత్తా? ప్రపంచం లేదో, తల్లిదండ్రులు లేదో, నేను లేదు. మీరు రాముడు దేవుడు గీవుడు మీరు ఏం చెప్తారో ఏమేమీ లేదు. హలో, వినపడిస్తా ఉందా మీకే? వినిపిస్తుంది సార్. మాది ఏదో నెట్ కాస్త స్లో అయినట్టు. నో ప్రాబ్లం. సో మీరు అడిగింది ప్రశ్నకి ఇది మీకు ఐ డోంట్ నో హౌ మచ్ యూ క్యాచ్ ఇట్. దీన్ని వింటాదా అండి కరెక్ట్ అనిపిస్తుంది. అలాగా రాముడు దుఃఖం లేదు. అక్కడ చూడండి, రాముడు ఈ ప్రశ్న చాలా బాగుంది. రాముడు సీత ఎత్తుకొని పోయిస్తాడు. రాముడు కాట్లో పుడుకొని పోతా ఉంటాడు. రాముడు అవతారానికి కృష్ణావతారానికి ఒక డిఫరెన్స్ ఉంది. కృష్ణావతారంలో ఫ్రమ్ ది బిగినింగ్ పవాడదు. రాముడు అవతారంలో మీకు పవాడం చిక్కేలేదు, ఎక్కడ పుడుతున్నా చిక్కేలేదు. రామునికి ఏమి గొత్తలే, అట్టుంటాడు. ఇప్పుడు స్కూల్లో స్టూడెంట్స్ ఎంటర్ అవుతారు పెట్టుకోండి. ఎంటర్ అయితే కృష్ణుపై ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు, రాముడు ఎక్కడ కూర్చుంటాడు అంటే లాస్ట్ బెంచ్. ఇంతే డిఫరెన్స్. రాముడు మామూలు మనిషి మాదిరి ఉంటాడు, కృష్ణుడు అట్లు కాదు, కంప్లీట్ రివర్స్. ఎట్లు కావచ్చు, అది కాదు. ఓకే, రాముడు సీతని కలుసుకొని, మాకు కన్నడలో ఒక పాట ఉంది, వైదేహియేనాదడు వైదేహియేమైంది అంటే ఈ పాట. వైదేహి అంటే సీతే. ఎక్కడికి పోయింది అంటే వాడు కండులో ఏడ్చుకొని పాట చెప్తా ఉంటాడు. లక్ష్మణుడు కూడా అట్లా ఏడ్చుకొని పోతూ ఉంటాడు. ఇద్దరు కాడులో పుడుకొని పోతూ ఉంటారు. పైన సీతాపార్వతి కూర్చొని ఉంటారు. ఏమండి వాడు మీ దేవుడు ఉంటారు. ఇక్కడ చూడండి, రాముడు శివుని పూజ చేస్తాడు, శివుడు రాముని పూజ చేస్తాడు. వీళ్ళకి అర్థమే అయ్యలేదు. అక్కడ పార్వతి అడుగుతుంది, కాదండి మీరు వాడు దేవుడు ఉంటాడు, వాడు మిమ్మల్ని దేవుడు ఉంటాడు, మీ ఇద్దరిలో ఎవడు దేవుడు? ఇద్దరు దేవుడు. ఇప్పుడు ఎవరు పూజ చేయాలా? చేసేటప్పుడు అట్లే వాళ్ళు ఈగో ఉండేలేదో, అందరూ దేవుడిలే. అప్పుడు పార్వతి అడుగుతుంది, ఏమండి రాముడికి అంత కొత్తలేదా అంట, నువ్వు పోయి ఒకసారి టెస్ట్ చెయ్యి అంటాడు. అప్పుడు సీత ఏం చేస్తుంది, పార్వతి సీత వేషం వేసుకొని అక్కడ వస్తుంది. అమ్మ మీరు అలా ఇక్కడికి వస్తే నమస్కారం అంటాడు. ఇది ఐ డోంట్ నో హౌ మచ్ యూ ఆర్ క్యాచింగ్. ఈ చెప్పండి. అర్థమైంది సార్. అంటే వాళ్ళకి ఇదంతా ఒక కళలాగా జరుగుతూ ఉంటే నథింగ్. ఇట్స్ when you feel it is real, then only all these things apply to us. Yes, but it's all it goes, entire yuga goes in one sleep. The next yuga will begin for them. Yes,
సో ఇది స్పిరిచువాలిటీ. బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడే తుక్మయ్యాలి మనకి. డోంట్ బికమ్ అప్ టు సెల్ఫ్ రియలైజేషన్. మా ఫాదర్ పైన నాకు కళ్ళు నీళ్ళు రాలే, మా మదర్ పైన రాలే. వెన్ ఐ వాజ్ సో యంగ్, మా తాత పైనప్పుడు, అక్కడ మా తాత పైనప్పుడు నేను జస్ట్ ఐ వాజ్ రీడింగ్ 7th స్టాండర్డ్, ఇంకా హై స్కూల్ కూడా కాదు, మిడిల్ స్కూల్. అప్పుడు దట్ ఇస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఇంట్లో ఎవరన్నా పెద్దోళ్ళు పోతే, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ పాస్డ్ అవే. సరే అందరూ ఏడిస్తూ ఉన్నారు, నా కంట్లో నీళ్ళు వస్తా లేదు. వీళ్ళందరూ ఏడిస్తూ ఉండరు, అందరూ ఏడియలేమో, నేను ఏడిచేస్తున్నాను, వాళ్ళకింత జోరు ఏడిచే షురు చేసింది. మా అయ్య వాళ్ళంతా నువ్వు మాకింత జాస్తి ఏడిస్తూ ఉంటావు కదనంట, వాళ్ళు ఏడియలేమో నేను ఏడిస్తాను. ఐ డోంట్ నో వెన్ ఐ బికేమ్ బిగ్ అండ్ ఎవ్రీథింగ్, నాకు అప్పుడు కంట్లో నీళ్ళే వస్తూ ఉండలే. దిస్ మై ఎక్స్పీరియన్స్. అలాగా ఉంటుంది. మనకి ఇది సంస్కారం అంట చెప్తాము. వీ డోంట్ నో ఇన్ అవర్ ప్రీవియస్ బర్త్ అట్లా అయ్యింది. మీది ఇలాగే మీరు చెప్తా ఉండే ఎగ్జాంపుల్స్. దీన్ని వీ షుడ్ రికగ్నైజ్. మీరు ఇప్పుడు తప్పండి, మీరు ఇంకా వెనుకలకు పోతే అందరూ మనం వెనుకలు చూసుకుంటే, ఓహో దిస్ ఇస్ మై నేచర్, దిస్ ఇస్ మై నేచర్ అనేది మనకే కొత్తయింది. ఓకే, ఎనీహౌ మీకు ఇంకొక చెప్పి నేను నిలిచిపెట్టేస్తాను మీ ప్రశ్నకి. ఇక్కడ ఒకసారి వీళ్ళు విశ్వామిత్ర వచ్చిందే, ఈ వాళ్ళ గురువులు వచ్చిందే వశిష్ఠులు. వశిష్ఠులు 100 జనాల బిడ్డల్ని కాల్ చేస్తారు. వాళ్ళ ఒక సాధన శక్తిని, ఇంకా వాళ్ళకి అంత సిద్ధిలు ఉంటే కాల్ చేస్తారు. ఇప్పుడు కొనాకి 100 బిడ్డలు చచ్చిపోతారు. ఇంత 100 బిడ్డలు కాల్చిన వశిష్ఠులకు ఇంత కోపం ఉండాలి. ఇది రియలైజ్డ్ పర్సన్స్ ఫేస్ చేయాల్సిండేది. ఇక్కడ బిడ్డలంతా చచ్చిపోయి ఇంకా వశిష్ఠులు ఏడిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ పెండ్లము అరుంధతి కూడా ఏడిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏడిస్తూ ఉండరు. ఇద్దరికి డిఫరెన్స్ లేదా అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్. అరుంధతి ఏడ్చేది అయ్యో నా బిడ్డల పేరే బేకింగ్ స్టేట్ని, ఇంకా వీడు ఏడ్చేది డ్రీమ్ స్టేట్ని, ఇంకా ఇంతే వ్యత్యాసము. సో ఎనీహౌ మనం దీన్ని వింటూ ఉంటే మనకి ఇంకా క్లియర్ అవుతుంది. మనము సెల్ఫ్ రియలైజ్ అయితే ఎట్లుండాల. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి దానికే సెల్ఫ్ రియలైజేషన్ అయినోడు ఒకడిని చంపేసిడ్నే పాపం వచ్చలేదు, అక్కడి వరకు పోతారు వాళ్ళు. అది మనకు అర్థమైంది. ఇప్పుడు ఏమైనా చెప్తే ఏమో సంథింగ్ డిఫరెంట్ ఉంది, డోంట్ వరీ, మీకే అర్థమవుతుంది. వస్తా నెక్స్ట్ వి విల్ గో టు ఒట్లో. ఇప్పుడు మంది ఈ ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ఇక్కడ ఇంపార్టెంట్ మనకు కావాల్సిండేది ఏమిటంటే, ఇప్పుడు మనకి బర్త్ కాకూడదు. బర్త్ అయితే పుట్టితే తనే ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎక్కడ నాకు తల ఉంటుందో హెడేక్ ప్రాబ్లం, తలే లేకుంటే హెడేక్ ప్రాబ్లం ఎక్కడుంది? వెన్ దెర్ ఇస్ బాడీ దెర్ ఇస్ ప్రాబ్లం. ఇప్పుడు బాడీ లేకుండా చేసుకుంటే వెల్ అండ్ గుడ్, అంతే. పుట్టుకునేట్లు చేసుకుంటే దట్ ఈజ్ సెల్ఫ్ రియలైజేషన్. మరి ఎట్లు చేసుకోవాలా? ఇప్పుడు మనకి ఈ ప్రకారం పాసిబిలిటీస్ ఉండేది. ప్రారబ్ధ ఇడిచి బాణం మాదిరి యారో ఇడిచేసిండారు, దాన్ని మనం ఏమి చేసేకేయాలి, వీ హ్యావ్ టు అనుభవించాల. దీన్నే మీరు అడిగిండే ప్రశ్నకి. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని, ఇప్పుడు రాముడు వచ్చిండారు, ఇది ప్రారబ్ధ. దాన్ని వాడు అనుభవించాల, ఫిక్స్డ్ ఎంకల జన్మంది. అంటే వాళ్ళు పుట్టింది మన మాదిరి సెల్ఫ్ రియలైజ్ అయ్యేదన కాదో, వాళ్ళు పరమాత్మలో, వాళ్ళు ఎక్కడెక్కడ అధర్మం జాస్తి అయిందో దాన్ని తీసేసి దానికోసము వాళ్ళు పుట్టుతున్నాళ్ళు. వాళ్ళ జన్మాలు పేరే. ఇంకొందరు సెల్ఫ్ రియలైజ్డ్ పీపుల్ తిరిగా పుట్టొస్తారు. వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అయ్యేదానికి కాదు, మనకి గైడెన్స్ ఇచ్చేదానికి. అట్లా వాళ్ళు కొందరు ఉంటారు. మనట్లా వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అయ్యేదానికోసమే పుడతాము. అట్లా ఎవరు లోపల ప్రయత్నం చేస్తారో వాళ్ళు పుట్టిండేది వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంసలు, వివేకానందుల, బుద్ధ, ఇట్లా వాళ్ళందరూ సెల్ఫ్ రియలైజేషన్ అయ్యే కోసమే వాళ్ళు తిరిగా పుట్టొస్తారు. వాళ్ళు ఇప్పుడు ఇంకా తిరిగా వాళ్ళు పుట్టలేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా పుట్టల్ల కొందరికి ఆశ ఉంటే అగైన్ దే కెన్ టేక్ బర్త్, ఇట్ ఈస్ దేర్ హ్యాండ్. ఇప్పుడు నేనే పుట్టేదానికి
నా చేతిలో ఏమీ లేక నా కర్మ థియరీకి తక్కంతే పుట్టేదానికి వ్యత్యాసం లేదా? ఐ హ్యావ్ ఫ్రీడమ్ నౌ. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ టేక్ బర్త్. అందరికీ ఉండేది అది. వాళ్ళు పుడతారు నాట్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్, జస్ట్ టు షో ది వే టు పీపుల్, అంతే. ఉండి అట్లా అంతా ఉంటుంది, ముందుకి పోతాము. ఇప్పుడు మనకి ప్రశ్న ఏమిటంటే ఇవన్నీ ఎగ్జాస్ట్ చేసేది ఎట్లా? ఇక్కడ ఓ పాసిబిలిటీస్ ఉంది. ప్రారంధ నేను అనుభవించాల. ఇప్పుడు మనకి మీ క్వశ్చన్కి ఇంకా ఒకటి ఉత్తరం వస్తుంది. సార్, ఈ ప్రారంధ నేను అనుభవించాల. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎగ్జాస్ట్ చేసేస్తాను. ఎట్లా ఎవరైనా చేయని వాడు స్పిరిచువల్ దాక్కుని వన్ డే హ్యాస్ టు డై. అది అయిన తక్షణము ఈ ప్రారంధ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఆగామి వస్తుంది కదా, దాన్ని నేనేం చేస్తాను, అన్ని కర్మయోగ రూపంలో చేసేస్తాను. కర్మయోగ అంటే అప్పుడు నాకు అది తాటేదే లేదు. అంటే నేను ఒక కోట్ వేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది, నేను పీపీఎఫ్ కోట్ వేసుకొని పోతాను, నాకేం చేసేలేదు. ఇప్పుడు ఆపరేషన్ చేసేవాళ్ళు, మనకి ఆసుపత్రుల్లో డాక్టర్లు కరోనా పేషెంట్ ఎట్లనే ఉంటారు. దే హ్యావ్ ఆల్ ప్రొటెక్టివ్ మాస్క్ అండ్ ఎవ్రీథింగ్, పీపీఎఫ్ కోట్ అంత ఎవ్రీథింగ్, వాళ్ళకి ఏమయ్యలేదు. అట్లా నేను పుట్టినాను, నేను కర్మయోగాలో వర్క్ చేస్తాను, నాకు ఆ పాపం వచ్చలే పుణ్యం వచ్చలే, మరి ఇంకేమే, నాకు ఆగామి కర్మమే లేదు, ఫలమే లేదు. దీన్ని నేను ఎట్లో ఒకటి నేను చేసేలేదు. నాకు ఇప్పుడు పుట్టినప్పుడు ఇంకా బై ఛాన్స్ నాకు కొత్త అని పెట్టుకోండి, పాసిబిలిటీస్ లేదు. బై ఛాన్స్ అట్లేమైనా అయితే అప్పుడు అన్నీ నేను కర్మయుగంలో చేసేదాన్ని, ఇంకా నాకు పాపములే పుణ్యములే. సో నో ఆగామి కర్మ. నెక్స్ట్, మీ సంచిత కర్మ ఏం చేస్తారు? ఎన్నో జన్మం ఇంకా స్టోర్ అయింది కదా, దానేం చేస్తారు? వీ హ్యావ్ టు ఎగ్జాస్ట్. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఇప్పుడే చెప్పేస్తాను. సార్, ఇంత సులభమా సార్? అకస్మాత్ వీరప్ప వాడు కూడా కర్మయోగ బాగా నేర్చుకొని భగవద్గీత వినేసి, సార్ నేను కర్మయోగాలో చేస్తాను సార్, ఎట్లా? దొంగతనం చేస్తాడు, నేను చేస్తలేదు. ఇది దేవుడు పని. వన్ బ్యాలెన్స్డ్ మైండ్ ఇంకా చేసేంటి పెట్టుకోండి, ఇది పరమాత్మని సేవే అనుకొని చేసేంటి పెట్టుకోండి, మనకు పాపం వచ్చేలేదా అంట ప్రశ్న. ఏం చెప్తారు సార్? వాడు కర్మయోగ రూపాలో చేసేస్తారు. దొంగతనము, కోలే, హింస, ఇప్పుడు ఏం చెప్పాలి దీనికి? బై ఛాన్స్ వాడు బలత్కారంగా అట్లే ప్రాక్టీస్ చేస్తాడు, నేను నా అహంకారంలే, వాడికి ಯಾವ పేపర్లోనూ వచ్చేది వద్దునాలి, ఎవరు పొగిడేది వద్దునని, ఓకే గోహెడ్. రెండోది, ఫలాపేక్ష లేదు వానికి అంట పెట్టుకోండి. అదంతా తీసుకొని వీడు వీరప్ప చెప్తారు, అంతా తీసుకొని పోయి అక్కడ పళ్ళులో పొంచుతూ ఉండంట వాడు. అంటే అంత పూర్తి కాదు, ఎంతో వీడు అప్పుదేం కావాలా, ఎక్కడో పీక్కొని వచ్చింది తీసుకొని వచ్చి ఇచ్చేకి వీడు ఒకటే కావాలేమే. వీడు అందరూ ఫోటోలు పెట్టింది దేవుడి మాదిరి వాన్ పూజ చేస్తారో, వాడు అందరినీ చంపి తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నాడు. ఉన్ని అట్లా చేసేని పెట్టుకోండి. సో నాకేం ఫలమొద్దు. మూడోది, ఐ డూ ఇట్ ఇన్ బ్యాలెన్స్డ్ మైండ్, అది అయ్యలేని పెట్టుకోండి అకస్మాత్. రెండోది, వాడు అన్ని పనులు దేవునికి భగవంతా నీకు సమర్పణ చెప్పుకొని చేసేని పెట్టుకోండి. ఇది కర్మయోగ అయ్యలేదా అంట ప్రశ్న నాది. ఏం చెప్తారు సౌజన్య? కర్మయోగమే అవుతుంది సార్, బట్ స్టిల్ నాకు ఒకటి ఏంటంటే తప్పే అవుతుంది కదా, ఎలా చేసి? కర్మయోగలో ఒక రూల్స్ ఉంది, ఆ రూల్స్ మనం ఇడకూడదు. అకర్మ వికర్మ ఇడిచి మిగిలిండే పనులని కర్మయోగాలు చేయాల. వాట్ ఈస్ దట్ అకర్మ అంటే? ఇప్పుడు సార్ మీరేం సార్ చెప్పేది? కర్మం చేస్తే కదా సార్ నేను చిక్కేసుకునేది, పాపము పుణ్యానికే. మీకు ఇంకొకటి శ్రీనివాసరావు, పుణ్యము కూడా వీ హ్యావ్ టు గెట్ ఇట్ అవాయిడ్, మనం అవాయిడ్ చేసుకోరా. ఇప్పుడు పాపం వచ్చిందే బేడీలు, ఏం బేడి? ఐరన్ బేడి. పుణ్యము గోల్డెన్ బేడి ఉన్ని సార్, చిన్నది బేడీలు ఏంటి సార్, నన్ను పిలుచుకొని పోండి సార్, ఎవరైనా ఇష్టపడతారేమే సార్, బేడీనే దొంగతనమే. అట్లా నేను పుణ్యం చేస్తున్నా, దాన్ని అనుభవించే తిరిగా పుట్టుదా వల్ల ఎట్లుంచోండి. మరి ఏం చెప్తారు సార్ మీరు? పాపం చేయదండి, మొత్తం నేను బరీ పుణ్యమే చేస్తానప్ప, పుణ్యం చేసిన తిరిగా పుట్టుదా వల్ల నువ్వు దాన్ని అనుభవించేకి, ఇది ఎట్లా పీక్లాట ఉంచోండి. సరే సార్, నేను మీ సాన రామాయణం సార్, సో బ్యాలెన్స్ కోసం పాపం కూడా చేస్తా అన్నట్టు. పాపం చేస్తా అట్లా కాదు,
నేను పనే చేసేలేదా సార్, నేనేమి వర్కే చేసేలే సార్, పోండి సార్ ఇట్లా కూర్చుంటాను. పుట్టినప్పుడు నీకేమీ చేసేలే, కాడుకు పోయి ఊరికే ఇట్లా కూర్చుంటాను ఉంటాను. నువ్వేమో కూర్చుంటావు అప్ప, చేతులు కాళ్ళు అల్లాడించాలి. నీ మనసు మంచిదో చెడ్డుదో యోచన చేస్తూ ఉంటుంది. దానికి ఏం చేస్తావు, దానికో పరముంది. ఏం చెప్తారు, ఎట్లుంది అట్లా ఊరికే కూర్చొని వచ్చేలే ఎవరికైనా కానీ. అంటే మన ఇంట్లోన కాయ వాచ మనస, మీ మూడ్లో ఏం చేస్తున్నా రిజల్ట్ ఉంటుంది, ఫలము. అట్లా ఓకే. సో దానికోసము మరి దీన్ని ఎట్లా ఎగ్జాస్ట్ చేయాలా సార్ సో మనసులో అంటే సో మనసులో మనం ఒక మాట అనుకున్న ఒకటి ఏదైనా తప్పు చేసినా అది కూడా తప్పు, అది కూడా పడుతుంది. అది ఇంకా స్ట్రాంగ్ చూడండి. కాయ వాచ మనస, ఇది ఒకటికింత ఒకటి సివియర్. ఈవెన్ ఇది సాధనలకు కానీ మనం తప్పు చేసేదానికి కానీ అన్నిటికో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పోలీస్ స్టేషన్లో బాగా పోలీసు వాళ్ళు దొంచి పారేస్తారు, కోపం వచ్చలేదు, వస్తుంది, గాయమవుతుంది, కొందినారు వాస అయిపోతుంది గాయం. మీరు ఎంత కొట్టండి వాస అయిపోతుంది, మర్చిపోతారు. ఇక్కడ ఇంకా ఏమైనా ఒకటి మీరు హర్ట్ చేయండి, మర్చలేదు. ద్రౌపది దుర్యోధనునికి ఆ మాయా గృహంలో వచ్చినప్పుడు యుద్ధంలో కొట్లే చేయాలి. మనకు అర్జునుడు చేసిండేది ఏమీ మనకి ఇదే లేదు. అర్జునుడు భీముడు మర్చిపోతూ ఉండేవాడు. ఈ ద్రౌపది ఎప్పుడు పిస్తూల్ కానీ ఆయుధాలు కట్టుకొని ఒకటి కొట్లే, అది కొట్టింది ఒకటే. కురుడోడు బిడ్లు కండున్న కురుడ్లే, అంటే గుడ్డోళ్ళ కొడుకులు కండ్లు ఉన్న గుడ్డోళ్ళే అంటది. ఆ మాయా హౌస్ మీకు అంతా గుర్తుంది కదా. అది ఎక్కడికి పిలుచుకొని వచ్చే ద్రౌపదిని వస్త్ర అపహరణ వాడు దాన్ని ఏడ్చుకొని వచ్చి ఆ బట్టలు తీసి ఏమేమో చేసాం అన్నీ చేసే కదా, అక్కడికి పిలుచుకొని వచ్చే కొనకి యుద్ధానికి అది ఎక్కడి ఇంకా చేసింది. ఇక్కడి నీ చేతులు ఇంకా కొట్టేది అంత లెక్క వచ్చారే, వాస అయిపోతుంది అది. అయితే మన హృదయం పైన అయ్యే నొప్పి వాస అయ్యలేదు. ఇప్పుడు ఇది మనం మనసులో మనం చేసే చాలా డిఫరెంట్ ఉంటుంది. అది ఎలాగంటే ఇది రెండిటికి అవుతుంది. ఒక వచ్చిందంటే డెఫినెట్ గా అది చాలా మంది చేస్తారు సార్. అందుకోసమని మనసుని చాలా కంట్రోల్ గా పెట్టుకోవాలి. అది మనసులో ఒక థాట్ వచ్చింది అంటే ఒక మాట మాట్లాడాలి అనుకుంటే అది మాట్లాడేంత వరకు ఊరుకోదు మనసు కూడా. సో కొందరు నేచర్ ఎట్లుంటుంది అంటే ఆవుతోటి వడ బొగలేస్తారు. అంటే బొగులే కుక్క కొరికెలే, మా ఇంట్లో ఉంది. బొగులో నాయి కచ్చోదిల్ల అంట, మీ దాంట్లోనే ఉందేమో కొత్తలేదు తెలుగులో కదా, ఉంది కదా. డార్కింగ్ బాగ్ డస్ నాట్ బైట్. కరెక్ట్. కొందరు పైన ఆవుతోటి అట్లే వదిలేస్తారు, మనసులో ఏముండలే, హార్ట్ బాగుంటుంది, దాని మనసు బాగుండేది వినేది, అది ఎంతో బెటరు. ఇంకొందరు ఏమీ మాట్లాడాలి, సైలెంట్గా ఉంటారు, సైలెంట్ కిల్లర్స్. ఇక్కడ పాడైపోని అంటే షాప్ వేస్తూ ఉంటారు. అది డేంజర్. అది మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, హౌ ఇట్ వర్క్స్ అంటే మన సాధన చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక ఊరు అవతల, ఇక్కడే కానీ ఒక ఊరు అవతల వీళ్ళిద్దరూ వేరే ఉంటారు. ఊరు అవతల దూరమే ఉండేవాళ్ళు. ఒక సన్యాసి ఎక్కడుంటాడో ఊరు అవతలే ఉండేది సన్యాసి. ఒక ప్రాస్టిట్యూట్ వేశ్య ఎక్కడుంటుంది ఊరు అవతలే. ఆ ఊరు లోపల వీళ్ళిద్దరిల్లు ఒకటెదురుగా ఒకటి ఉండే. ఆ రోడ్ల పల్లెతో దూరము ఊరు అవతల ఆపోజిట్గా ఉండే. ఈ ఋషి వీడు సన్యాసి ఉన్నాడు, 3 పొద్దులు వాడు ఏం చేస్తాడు, పూజలు చేస్తూ ఉంటాడు, అంతా చేస్తూ ఉంటాడు. 3 పొద్దులు భగవద్గీత చదివేది, పూజ చేసేది, దేవుడు అవి ఇవి అన్నీ చేస్తూ ఉంటాడు. వాడు 3 పొద్దులు మనసులో అది ఇంచేపులో ఇట్లా పని చేస్తూ ఉంటుంది. ఏంట వీడు మనసులో థాట్ యోచన చేస్తూ ఉంటాడు ఎప్పుడును. అదేం చేస్తుంది, 3 పొద్దులు చెడ్డు పనులు చేస్తున్నా దాని మనసులో అయ్యో ఆ సన్యాసి ఇంట్లో దేవుని పూజ చేస్తూ ఉంటాడు, వాడు భగవద్గీత చదువుతూ ఉంటా 3 పొద్దులు అది యోచన చేస్తూ ఉంటుంది. ఇద్దరు చేస్తారు.
చచ్చిన తక్షణం ఊరోళ్ళంతా వచ్చింది, ఈ పాపిష్టిది చచ్చింది అంటే నిండి అందరూ భూమిస్తారు, దాన్ని తీసుకొని పోయి ఊరు అవతల యావదనో ఒక నరకో గిరకో కుక్కో గిక్కో పులో తినేసి ఇంత బాగా ఉంచి తీసుకొని పోయి పారేస్తారు. ఈ సన్యాసి దేహంని తీసుకొని వచ్చిందే మెరవణు చేసి అందరూ హోగులి చేసి పూజలు చేసి పునస్కారాలు చేసి ఆ దంతం లోపల కాల్చుతారు, దంతం వేసి కాల్చుతారు, అంతా అవుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ దేహం విడిస్తారు. వీడిని యమధర్మరాజులు వచ్చి పిలుచుకొని పోతూ ఉంటారు. వీళ్ళ సూక్ష్మ శరీరంని, ఆమెని నారాయణుని భక్తులు వచ్చి పిలుచుకొని పోతూ ఉంటారు. వీడు అడుగుతాడు సన్యాసి, ఏం సార్ న్యాయము? పుట్టినప్పుడు ఇంకా నేను దేవుని పూజ చేసేది అన్నీ చేస్తా ఉన్నాను, నాకేం ఇట్లా దాన్ని అక్కడికి పిలుచుకొని పోతూ ఉండరు, అది ఏం చేస్తా ఉండే మీకే గొత్తు అంటాడు వాడు. కింద చూడు, నువ్వు నీ శరీరానికి ఏం చేసేస్తూ ఉండరు చూడు అక్కడ అంటారు. వాడు చెప్తాడు, దానికంతా పాప చేసిరి అంట, నువ్వు పూజలు చేసినంత శరీరం ఇంకా దానికి చిక్కిందో లేదో పరము, నీ సూక్ష్మ శరీరం ఉంటే నీ మనస్సు ఏం చేస్తూ ఉండే చెప్పు, నిజంగా చెప్పు. తెరవారిని ఇంకా రాత్రి వరకు నువ్వు పూజలు చేస్తూ ఉంటివి, అన్నీ చేస్తూ ఉంటివి, నీ మనసు మాత్రం అది ఇట్లా చెడ్డ పనులు చేస్తుంది అంటానే యోచన చేస్తూ ఉండే. దానికి నీకు నీ మనసుకి వాళ్ళకి తక్కంతే, దీన్ని ఇంకా చేస్తే దానికి ಬೇರೆ, దీన్ని ఇంకా చేస్తే దీనికి ಬೇರೆ, దీన్ని ఇంకా చేస్తే దీనికి ಬೇರೆ. ఇది ఎవరికి గొత్తయ్యలే, మనసుని ఇంకా చేసేది ఎవరికి గొత్తయ్యలే. చూడి దానిక అది శరీరం నీకేం చేస్తూ ఉండే, దానికి తక్కంతే ఏం చేసిరే, అందరూ ఉమ్ముసిరి బాగా థూ చచ్చింది మంచిదాయని రేగిరి చేసిరి, దాని వాసన కూడా చూడ తీసుకొని పోయి ఊరు అవతల తీసుకొని పోయి పారేసారు, నక్కులు తినుకొని నిందే. దానికి తక్కంతే అయింది. దాని మనసు ఏం యోచన చేస్తూ ఉండే, 3 పొద్దులు శివుని పూజ చేస్తూ ఉండే. అది అవుటికోసము మానసిక జప అన్నీ అంతే శ్రేష్టం. మానసికంగా మనం చేసేది చాలా శ్రేష్టము. ఇప్పుడు నేను రామ 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 అంట అనొచ్చు, అఫ్కోర్స్ మనకు బలం చిక్కింది, బట్ ఇది ఈజీ కూడా, ఈజీ. నెక్స్ట్ నేను మరి ఇప్పట్లోపు నేను చెప్తాను, ఇక్కడ చెప్పాలి చివరికి చెప్పాలి అవుట్కే మనకి మీకు అంతా చెప్పినా. ఇంకెప్పుడైనా మీకు సాధనకు వచ్చినప్పుడు హౌ అవర్ సాధన విల్ హెల్ప్, అదే ఇట్లా మనకి ఇది ఈ జపంలో 3 తరాలు ఉంది, వైఖరి, ఉపాంశు, మానసిక. వైఖరి, ఉపాంశు, మానసిక. వైఖరి అంటే రామ్ 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 జపమాల పెట్టుకొని రామ్ 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 అనేది, ఇది వైఖరి. ఉపాంశు అంటే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, వాట్ యు ఆర్ అబ్జర్వింగ్. రామ రామ కాదు, మీకు వినపడిస్తా ఉందా? నో నో, ఎస్, బట్ మై లిప్స్ మూమెంట్స్ ఆర్ దేర్. మీరు లిప్స్ మూమెంట్ అబ్జర్వ్ చేయండి. Can you see? But you can't hear. You can see. This is lips movement. So, kaya lokna you can hear Rama Rama Rama. Ikkada you can't hear. Ikkada emana na notlo cheptundi. Ippudu ikkada you cannot hear, you cannot see, and you cannot guess also. Idi ಹೆಚ್ಚು ಶ್ರೇಷ್ಠ, ಫಲಂ ಜಾಸ್ತಿ ಇస్తుంది. This is సాధన. అన్నీ ఇప్పుడు పైనతో నేను ఏమైనా మాట్లాడుకోవచ్చు, మీరు చాలా బాగుండండి అంటాను. వాడు పైన తెష్టం పాడైపోండా అనుకుంటే మనది అది ఇంపార్టెంట్, మనం వాడికి ఏం చేస్తాం ఏంటా. దానికోసమే ప్రేయర్ లోపల లాట్ ఆఫ్ ఇది ఉంది. ప్రేయర్ మనకి వి డోంట్ నో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మనం ఎక్కడ ఎవరికి ఏమి చేసేది వద్దు. సర్వే భవంతు సుఖినః, ఓం శాంతి శాంతి శాంతి. లోకంతో కదా అని చూడండి ఏమైతుంది. తను ఇది వాన్లయ్యేది పంటలయ్యేది అంతా ఇట్లా వాళ్ళని, ఇంకా ఎవరు ఇట్లా వాళ్ళు ఉంటారు, అక్కడక్కడ ఉంటారు, చాలా తక్కువ అట్లా వాళ్ళు సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్స్. ಮತ್ತು ఎవరు ఇట్లా సాధనలు చేస్తూ ఉంటారో, నిజంగా సాధనలు చేసేవాళ్ళు పేరు కాక ఇట్లా పని ఎనీహో. ఇప్పుడు మనము